ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం 16 బృందాలతో అంతరాష్ట్ర ఆపరేషన్ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న భారీ నైజీరియన్ డ్రగ్ నెట్వర్క్ ను ఛేదించింది. పూర్తి వివరాలను మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ పోలీసులు నిత్యం కూడా తనిఖీలు చేయడం, తర్వాత డ్రగ్స్ను కూడా భారీ ఎత్తున సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసింది. అయితే అంతరాష్ట్ర నెట్వర్క్కు సంబంధించి అంతరాష్ట్రాల్లో ఉన్న నైజీరియాకి సంబంధించిన ముఠాలను ఈరోజు ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా దాడులు అయితే నిర్వహించడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో కూడా ఈగల్ టీంలు 16 బృందాలుగా ఏర్పడి ఇటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసుల సహకారంతో కూడా ఈ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో భారీగా డ్రగ్స్తో పాటు తర్వాత నగదును, తర్వాత మ్యూనల్ అకౌంట్ సంబంధించి కూడా ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారిని అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తం డ్రగ్స్ నైజీరియాకి సంబంధించి కూడా వీళ్ళంతా దేశవ్యాప్తంగా డ్రగ్స్ విక్రయాలకు సంబంధించి కూడా నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచి మొత్తం 224 మందికి సంబంధించిన పోలీసులు ఇటు వివిధ రాష్ట్రాలతో పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీసుల సహకారంతో కూడా ఈ ఈగల్ బృందంకి సంబంధించి కూడా ప్రత్యేకంగా దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఢిల్లీ, నోయేడు, తర్వాత విశాఖపట్నం సంబంధించి కూడా ప్రాంతాల్లో కూడా ఈ దాడులు అయితే ఏకకాలంలో నిర్వహించడంతో కూడా భారీగా నైజీరియాలకు సంబంధించి కూడా వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 50 మందికి సంబంధించి నైజీరియన్ దేశస్తులు వీసా గడువు ముగిసినప్పటికీ తర్వాత ఇక్కడే వివిధ వ్యాపారం చేసుకుంటూ తర్వాత అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించి కూడా విక్రయాలు నిర్వహిస్తూ కూడా దేశవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలకు సంబంధించి కూడా వీళ్ళు డ్రగ్స్ను తరలిస్తున్నారని చెప్పి కూడా ఈగల్ బృందానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘాలో వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి పూర్తిగా ఈ నైజీరియన్ ముఠాకు సంబంధించి కూడా పూర్తిగా అదుపులు తీసుకున్నట్లయితే వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసినట్లయితే ఈ డ్రగ్స్ను కొంతవరకు నియంత్రణకు సంబంధించి కూడా నియంత్రించవచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా పూర్తిగా రాకుండా చేయవచ్చు అన్న ఒక భావనతో కూడా ఇటు ఢిల్లీ క్రైమ్ బ్యాచ్కు సంబంధించిన పోలీసుల సహకారంతో కూడా ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి తర్వాత ఏకకాలంలో కూడా అయితే దాడులు నిర్వహించడం జరిగింది. దీంట్లో వీసా గడువుతో పాటు తర్వాత వివిధ వ్యాపారాలు చేస్తూ ఇటు దేశంలో ఉంటున్న వారిని అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం వారిని అయితే ప్రశ్నించడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా విక్రయాలు జరుపుతున్న వారి పెల్డర్లు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ప్రత్యేకంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అయితే వెళ్లించడం జరిగింది. ఇటు తెలంగాణ పోలీసులు దాదాపు 100కు పైగా కూడా పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. కాబట్టి వీటికి సంబంధించిన వివరాలు ఇంకా ఇటు దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగిన తర్వాత కూడా మరింత సమాచారం రాబట్టవచ్చు అని చెప్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా దాడులు నిర్వహిస్తూ నిత్యం కూడా డ్రగ్స్ను ఎక్కడికక్కడ కూడా అరికట్టేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు అయితే చేపడుతున్నది. ఇప్పటికే భారీ మొత్తంలో కూడా ఆపరేషన్లు నిర్వహించి ఎంతో మంది నైజీరియాలు కానీ వివిధ దేశాలకు సంబంధించిన వారిని అయితే ఇప్పటికే ఈగల్ పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. కొంతమంది వీసాలు ఉన్నప్పటికీ వీసాలో గడువు ముగిసినప్పటికీ ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్న వారిని కూడా వారి దేశాలకు కూడా డిపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరొకసారి ఈ పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించడంతో కూడా మరికొన్ని రోజుల్లో ఈ డ్రగ్స్కి సంబంధించి కూడా పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా కృషి చేస్తామని చెప్పి కూడా ఈగల్ పోలీసులు అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి కూడా నైజీరియన్లు ఎక్కడెక్కడ డ్రగ్స్ను విక్రయాలకు సంబంధించి కూడా పెల్డర్లను ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నారో వాటిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి రాబోయే రోజుల్లో మరికొన్ని ఆపరేషన్లు నిర్వహిస్తామని చెప్పి కూడా ఇటు తెలంగాణ ఈగల్ పోలీసులు అయితే ధీమా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.